హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. మనము హనుమాన్ చాలీసా యొక్క అర్థాలు తెలుసుకుంటున్నాము. గత 6 ఎపిసోడ్ల వరకు పై చౌపాయిల అర్థము మరియు ఒక దోహా యొక్క అర్థము తెలుసుకున్నాము. ఇంకా ఇందులో 10 చౌపాయిలు ఇంకొక దోహా ఉంటుంది. ఈరోజు 31 నుంచి 31వ చౌపాయి నుంచి అర్థాలు తెలుసుకుందాం. కొన్ని చౌపాయిలై అయితే పాత ఎపిసోడ్లు ఎవరైనా చూడని వారుంటే ఆ ఎపిసోడ్ యొక్క 6వ ఎపిసోడ్ యొక్క లింక్ ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. గమనించండి. డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేస్తే లింక్ ఉంటుంది. ఆ 6వ వీడియో చూడొచ్చు. 6వ వీడియో నుంచి 5వ వీడియో చూడొచ్చు. ప్రతి వీడియోలో పాత వీడియో లింక్ ఉంటుంది. అది గమనించండి. మరి ఈరోజు మనము 31వ చౌపాయి నుంచి చెప్పుకుందామండి. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హా జానకి మాత. ఇది సీతాదేవి యొక్క వరం. అంటే ఆంజనేయుడికి సీతాదేవి ఇచ్చిన వరము ఏమంటే అష్టసిద్ధి నవనిధికే దాత. అష్టసిద్ధులు నవనిధులు ఇచ్చేవాడవు నువ్వు. ఈ అష్టసిద్ధులు నవనిధులు ఏమిటి అని ఇవి ప్రత్యేకంగా దీని కొరకే, అంటే 31వ చౌపాయి కొరకే తర్వాత వీడియో తీస్తాను. కనీసం దానికి ఒక 10-15 నిమిషాలు అవుతుంది. అష్టసిద్ధి నవనిధి చెప్తే అందుకే ఇక్కడ మనము హనుమాన్ చాలీసా తెలుసుకుంటున్నాము కాబట్టి హనుమాన్ చాలీసా యొక్క అర్థాలే తెలుసుకుందాము. అష్టసిద్ధి నవనిధికే దాత అంటే అసవర దీన జానకి మాత. అసవర ఇటువంటి వరం ఇచ్చిందంట జానకి మాత. హనుమంతుడికి ఏం వరం ఇచ్చిందంటే నీవు అష్టసిద్ధులు నవనిధులు కూడా నీ దగ్గర పుష్కలంగా ఉంటాయి. నీవు ఇతరులకు ఎంత ఇచ్చినా తరగకుండా ఉంటుంది. నీ భక్తులకు నీ శరణాగతులకు అందరికీ ఈ అష్టసిద్ధులు నవనిధులు పంచొచ్చు అని అటువంటి వరం సీతాదేవి హనుమంతుడికి ఇచ్చిందన్నట్టు. అది 32వది. రామరసాయన తుమరే పాస సదారవో రఘుపతికే దాస. రామరసాయన తుమ్హరే పాస. రామరసాయనము అంటే రాముడి యొక్క మంత్రము నీ దగ్గర ఉంది. ఎవరు అంటున్నారు? ఇది సీతాదేవి అంటున్నారు హనుమంతుడికి. సదారవో రఘుపతికే దాస. నువ్వు ఎల్లప్పుడూ కూడా రాముడి దాసులాగే ఉండు, రాముడి దాసుడు ఉండు నువ్వు అని సీతాదేవి ఆ హనుమంతుడికి వరం ఇచ్చింది. రామరసాయన అంటే రామభక్తి. ఇంకొకటి ఉంది సంస్కృతం లోపల, రామరస్ అంటే ఉప్పు అండి. రామరస్ అంటే ఉప్పు సంస్కృతంలో. రామరసాయన మనం ఇక్కడ చిన్నగా ఆలోచిస్తే మనం ఎన్ని లక్షల కోట్లు పెట్టి ఫంక్షన్ చేసినా కానీ, విందు చేసినా కానీ అందులో ఉప్పు లేకుంటే ఆ విందుకు రుచి ఉండదు. గమనించండి మీరు. అలా రాముడి లోపల, రామాయణం లోపల కూడా హనుమంతుడు లేకుంటే రామాయణమే లేదు. మొత్తము రామాయణము మొత్తము హనుమంతుడే. అయితే అలా సీతాదేవి కూడా వరం ఏమిస్తుందంటే నువ్వు ఎల్లప్పుడూ ఆ రాముడికి దాసుడుగా ఉండు, రామకార్యాల లోపల నువ్వు తోడుగా ఉండు. నువ్వు ఎలా అయితే ఉప్పు లేని అన్నం రుచించదో అలా నీవు లేని రాముడిని ఎవరు తలుచుకోవద్దు, అలా ఉండు నువ్వు అని చెప్పారు. రాముడిని తలుచుకుంటే
ముందు హనుమంతుడు తలుచుకోవాలి. అటువంటి పరిస్థితి, అంటే అటువంటి వరము సీతాదేవి హనుమంతుడికి వరం ఇచ్చిందన్నట్టు. 33వది, తుమరే భజన రామ కో పావై జనమ జనమకే దుఃఖ విసరావై. సీతాదేవి ఎంత పెద్ద మాట చెప్తుంది చూడండి. తుమరే భజన, తుమరే అంటే నీది, నీ భజన ఎవరైతే చేస్తారో, అంటే ఎవరైతే హనుమంతుని నామం తీసుకుంటారో, తుమరే భజన రాముకో పావై, నీ నామం తీసుకున్నా కానీ అది రాముడికే చెందుతుందయ్యా అది. అంటే ఎంత పెద్ద వరం ఇచ్చింది చూడండి హనుమంతుడికి. హనుమంతుడు వేరు కాదు, రాముడు వేరు కాదు అనే ఒక భావన ఇక్కడ వస్తుంది. రాముడిని భజించినా నీకు భజించిన, నీకు భజించిన రాముడిని భజించినట్టే. తుమరే భజన రాముకో పావై జనమ జనమకే దుఃఖ విసరావై. నీ భజనలన్నీ రాముడికి చెందుతాయి. రాముడికి చేరినప్పుడు ఎవరైతే నీ భజన చేస్తారో వారి జన్మ జన్మల వాసనలు, అంటే జన్మ జన్మకే దుఃఖ విసరావై, అంటే ఎన్నో జన్మల నుంచి మనము చేసిన కర్మలను, పాపపుణ్యాలను, అవేవైతే దుఃఖాలు అనుభవిస్తున్నావో అటువంటి దుఃఖాలు కూడా దూరం అవుతాయి. ఏమంటారు? నీ భజన ఎవరైతే హనుమ అంటారో రామ అన్నట్లనే మరి వారికి ఏం దొరుకుతుంది అంటే జన్మ జన్మకే దుఃఖ విసరావై, అటువంటి వారికి జన్మ జన్మల వాసనలు కూడా తొలగిపోతాయి అని సీతాదేవి వరమిస్తుంది. అంతకాల రఘువరపుర జాయి జహా జన్మ హరిభక్త కాయి. ఇక్కడి వరకు సీతాదేవి చెప్తుందండి మొత్తం. అంతకాల రఘువరపుర జాయి, ఎవరైతే నీ భజన చేస్తారో, ఎవరైతే నిన్ను భజిస్తారో వారు ఎక్కడ పోతారు? తర్వాత మనం మామూలుగా స్వర్గము నరకము అనుకుంటాం కదా, అదే ఇక్కడ చెప్తున్నారు. అంతకాలం నందు వారు రాముణ్ణి చేరుకుంటారు. ఇక్కడ ఇంకొకటి మాట చెప్పారు, అక్కడ రాముణ్ణి చేరుకుంటారు. మరి ఇంకొకటి జహా జన్మ హరి భక్త కహాయి. మనమంతా ఇక్కడి నుంచి వచ్చినాం. మనము ఆ హరి నుంచే, ఆ శ్రీహరి నుంచే ఈ జగత్తు బ్రహ్మాండం అంతా వచ్చేసింది. మీరు, నేను అందరం కూడా ఆ హరి నుంచి వచ్చిన వాళ్ళమే. మరి మనం సాధన కూడా ఏం చేయాలంటే ఆ హరిని చేరుకోవడమే, శ్రీహరిని చేరుకోవడమే, ఆ రాముణ్ణి చేరుకోవడమే. ఎప్పుడు చేరుకుంటాం మనము? హనుమంతుడి దానం చేసినా కానీ, హనుమంతుడి భజన చేసినా కానీ ఆ రాముణ్ణి చేరుకుంటాము. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళతాము. మనం ఉదాహరణకు ఎక్కడికో తీర్థయాత్రలకు పోదామండి. ఇంటి నుంచి ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు తీర్థయాత్రల తర్వాత తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాం కదా. అలా మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి మనం అక్కడికి చేరుకోవాలి. అక్కడికి చేరుకోవాలి. మనము ఆ భగవంతుని అంశ కాబట్టి తిరిగి భగవంతుని లోపలనే లీనమవ్వాలి. అంటే ఆ రామభక్తి చెయ్యాలి. హనుమంతుడి భక్తి చేస్తే రామభక్తి చేసినట్టు. రామభక్తి చేసినప్పుడు తప్పకుండా నీవు రాముని లోపల లీనమవుతావు అని దీని అర్థం. మనం ఇక్కడ తులసిదాస్ గారు అంటున్నారండి, ఇక్కడ 34వ చౌపాయి వరకు సీతాదేవి చెప్పారు. ఇప్పుడు అంటే ఇక్కడ భగవద్గీతలో ఉన్నట్లు ఇది వారు చెప్పారు, ఇవి చెప్పారని సంజయ్ వాచ అర్జున వాచ అని కాకుండా సింపుల్గా తులసిదాస్ గారు రాసుకుంటూ వచ్చారు. అది ఔర దేవత చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖ కరయి. తులసిదాస్ గారు ఏమంటారు? మరి ఇన్ని సుఖాలు ఇచ్చేవాడు, ఇన్ని సౌలభ్యాలు ఇచ్చేవాడు, మన కష్టాలు దూరం చేసేవాడు, దుఃఖాలు దూరం చేసేవాడు హనుమంతుడు ఉన్నాడు కాబట్టి మీరు హనుమంతునికే భజించండి. ఇక వేరే వారికి భజించే అవసరం ఏముంది
హనుమతు సేయి సర్వసుఖ కరయి. హనుమతు సేయి సర్వసుఖ కరయి. ఎప్పుడైతే హనుమంతుడు అన్ని సుఖాలు మనకిస్తున్నాడో ఇక వేరే వారికి భజించే అవసరం ఏమేముంది అని ఇక్కడ తులసిదాస్ గారు అంటున్నారు. మనం కూడా ఇక్కడికి 35 చౌపాయిలు అయిపోయినాయి. ఇంకో 5 చౌపాయిలు వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాము. వీడియో పెద్దగా చెయ్యొద్దు అనే ఉద్దేశంతో చిన్నగా చేస్తున్నాను. కొద్దిగా వీడియో ఉంటే అందరూ చూస్తారు, మీకు కూడా ఎక్కువ సమయం కాదు. ఇలాగే దీన్ని చూడండి, దీన్ని అర్థం చేసుకోండి. హనుమాన్ చాలీసాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకో 10 మందికి వీడియో షేర్ చేయండి. మరి వచ్చే 8వ ఎపిసోడ్లో మరి హనుమాన్ చాలీసాతో కలుసుకుందాము. అందరికీ జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్.